ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం శృతి సౌజన్య. మేము ఈ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే మాకు కావాల్సిన డిమాండ్స్ కోసం మేము చేస్తున్నాము. నిన్న మేము శాంతియుతంగానే వచ్చి మన ఐటీడీఏలో ఉన్న స్టాఫ్స్ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము శాంతియుతంగానే ఇస్తున్నామండి. మేము ఎలాంటి అన్యాయంగా మాత్రం ఇవ్వట్లేదు, ఎలాంటి గొడవలు కూడా పెట్టుకోవట్లేదు. మాకున్నవి మూడు డిమాండ్స్ అండి. మాకు బేసిక్ పే పెంచాలి. అందరితో పాటు మేము కూడా సమానంగానే ఎగ్జామ్స్ రాసి వచ్చాము. కానీ మాకన్నా వాళ్ళకి బేసిక్ పే 30,000 ప్లస్ ఇస్తున్నారు. మాకు మాత్రం 25 లోనే ఉంచేస్తున్నారు. సెకండ్ వచ్చేసి ప్రమోషన్ ఛానల్ కావాలండి. మాకు ఒక 5,000 మందికి మాత్రం ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరుతున్నాము. తర్వాత నిన్న మేము శాంతియుతంగా ఇచ్చినా కూడాను మా జిల్లా నుండి ఒక ఇద్దరిని సస్పెండ్ చేశారండి. అది మాత్రం కరెక్ట్ కాదండి. చేస్తే అందరినీ చేయాలి, ఒక ఇద్దరిని చేయడం అది కరెక్ట్ కాదు. సో మా డిమాండ్లన్నీ ప్రభుత్వం గుర్తించి కొంచెం మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు శెట్టి వికాసం. నేను పాడేరు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాను, గ్రామ సర్వేర్ గాను. ఇక్కడ నిన్న జరిగిన నిరసన ప్రకారం ఏంటంటే మేము గ్రీవెన్స్ లోని మా బాధలన్నీ, మా సాధక బాధలన్నీ మేము గవర్నమెంట్ కి తెలపడానికి గ్రీవెన్స్ లో పెట్టడం జరిగింది. సో అది ఇచ్చిన తర్వాత మా గ్రామ సర్వేలు ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మాకున్న బాధలు బయటకు చెప్పుకోవడం కూడా తప్పేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మాకున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే బేసిక్ పేని పెంచాలని చెప్పేసి అడిగాము. మాతో పాటు జాయిన్ అయిన సచివాలయ సిబ్బందికి మంచి బేసిక్ పే ఇచ్చారు, కానీ మా గ్రామ సర్వేలకి జస్ట్ 25,220 రూపాయలు మాత్రమే బేసిక్ పే ఇచ్చారు. ఈ 3 నెలలు జూన్ వచ్చేసరికల్లా మాకు ఇంక్రిమెంట్ కలిస్తే మళ్ళీ అదే బేసిక్ పేని గవర్నమెంట్ ఇస్తుంది. దానికోసం మేము ఏంటంటే పోరాడుతున్నాము. మాకు ఒక 2-3 బేసిక్ పేలైనా ఇంక్రిమెంట్లోనే కలిపి బేసిక్ పే కల్పించండి అని చెప్పేసి మేము మా ప్రభుత్వానికి వేడుకుంటున్నాము, అలాగే మా డిపార్ట్మెంట్కి వేడుకుంటున్నాము. అలాగే ప్రమోషన్ ఛానల్ని కల్పించమని అడుగుతున్నాము. ఇప్పటి వరకు గ్రామ సర్వేలకి సరైన ప్రమోషన్ ఛానల్ లేదు. ఇది గవర్నమెంట్ వారి దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం.